సో ఫైనల్గా మా చేను దగ్గరికి అయితే ఎలాగోలాగా నడుచుకుంటూ వచ్చేసాము. మా ఊరి నుంచి మా ఇక్కడికి అంటే మా చేను దగ్గరికి రావాలంటే చాలా దూరము. సో ఎలాగోలాగా వచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఇది మామిడి తోపు. సో మా చిన్నప్పటి నుంచి మామిడి చెట్లు అయితే అదే సైజులోనే ఉన్నాయి. వాటర్ సరిగ్గా ఉండదు కాబట్టి సో అదే సైజులో ఉన్నాయన్నమాట. సో కాయలు కూడా దానికి తగ్గట్టే కాస్తాయి. పెద్దగా కాపు ఏం రాదు, జస్ట్ ఊరికే అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంటికి కావాల్సినట్టు లేకపోతే కొద్దిగా అలా వస్తున్నాయి. ఇవైతే ఇప్పుడిప్పుడే మామిడి పూత పూస్తుంది. మా అబ్బాయి ఇంకా మామిడికాయలు కావాలి అది ఇది అని అంటున్నాడు. అండ్ మా ఆయన అయితే ఇంకా తోపంతా తిరిగేసి వస్తాను, ఎక్కడైనా ఒక కాయ ఉందేమో అనేసి వెళ్ళాడు. మేమిద్దరం అలా కూర్చొని ఉన్నాము. అండ్ ఈ చెట్లో అయితే కాయలు మామిడికాయలు చిన్న కాయలు కాస్తాయి అండ్ స్వీట్గా కూడా ఉంటాయి అన్నమాట ఈ చెట్లో. సో ఇదంతా క్లీన్ చేసేసారు, ట్రాక్టర్ పెట్టి అంతా దున్నిస్తున్నారు. ఇంకా మా ఆయన అలా పోయి మామిడికాయలు దొరకలేదు అనేసి ఇంకా పరిక్కాయలు, నేరేడు పళ్ళు అవి తెచ్చాడు. ఇంకా అవి మేము తింటూ ఉన్నాం అనమాట. ఇంకా మా అబ్బాయి ఇంకా కావాలి అంటే ఎక్కడ దొరికాయి అంటే కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాము. సో అక్కడంతా చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి కోసుకున్నాం మాకు కావాల్సినవి. సో ఆ వీడియోస్ ఫర్దర్ వీడియోస్లో వస్తాయి, సో తప్పకుండా చూడండి. అండ్ మా అబ్బాయి అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా పరిగెత్తు ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు.